JP News. ఫ్యాషన్ అండ్ డిజైన్ లో భవిష్యత్తును కోరుకుంటున్నారా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పాన్ ఇండియా 2026 అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ Jan 6. ఎంట్రీ ఎగ్జామ్స్ Feb 8. డిజైన్, మేనేజ్మెంట్, టెక్నాలజీ కోర్సుల్లో ప్రపంచ స్థాయి అవకాశాలు. ఇప్పుడే సంప్రదించండి nift.ac.in హైదరాబాద్. శ్రీకాళహస్తి గురువారెడ్డి ప్రెస్ మీట్. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ అధికార రాష్ట్ర ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను పీపీ విధానంలో నిర్మాణం చేస్తున్న యజమానులను జైలుకు పంపుతామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెదిరించడం గమనిస్తే నిరంకుశ భావాలకు అద్దం పడుతుందని, ఇలాంటి వ్యక్తులను సమాజం నుండి బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి డిమాండ్ చేశారు. నిత్యం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చీకొట్టాలన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల పేరిట దొంగ సంతకాలను పెట్టి కేంద్రాన్ని నమ్మపలకడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంసిద్ధమయ్యారని, అయితే వారు ఎంపీ గురుమూర్తి పీపీ విధానానికి మద్దతుగా సంతకం చేయడంపై ఆయన ఏం సమాధానం చెప్తాడో చెప్పాలన్నారు. పీపీ విధానాన్ని అమలు పరుస్తున్న అధికారులపై ప్రజా ప్రతినిధులను జైల్లోకి పంపిస్తాను అంటున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీపీ విధానంపై సంతకం పెట్టిన వారి ఎంపీ గురుమూర్తిని జైలుకు పంపిస్తారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పీపీఏ మెడికల్ కళాశాల విధానంపై నిన్నటి దినం గవర్నర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానటువంటి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలతో వారికి సమర్పించడం జరిగింది. మరి ఈ కోటి సంతకాలు సరికొత్త నాటకానికే జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారని నిదర్శనం అనే సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉండా. ఆ యొక్క కోటి సంతకాల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాన్ని, వారు నిన్నటి దినం పత్రికలతో మీడియాతో మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉండా. తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కళాశాలలో 8,500 కోట్ల బడ్జెట్తో తీసుకొస్తే వారు ఖర్చు చేసింది కేవలం 500 కోట్ల రూపాయల లోపు తప్ప వేరొకటి కాదు. సుమారు కొన్ని కాలేజీలకైతే ల్యాండ్ కూడా అలాట్ చేయలేనటువంటి పరిస్థితి. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా మెడికల్ కళాశాలన్నింటినీ కూడా పూర్తి చేస్తే, మరి దాన్ని చేసే ప్రణాళిక రూపకల్పన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వీరు ఏమీ లేని దాంట్లో ప్రైవేటైజేషన్ అని గగ్గోలు పెడుతూ మరి చిలువలు పలవలు చేసి వీరు ప్రవర్తిస్తున్న తీరు, ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి పంపే తీరుని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బేషయిందని ప్రపంచ స్థాయిలో గుర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర స్థాయిలో కూడా దానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. మరి ఆ విధానంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, వీరు తీసుకొచ్చిన విధానం ద్వారా మెడికల్ కళాశాలలో సీట్లు 42% ఉంటాయి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధానాల ద్వారా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పీపీపీ విధానం ద్వారా సుమారు 50% సీట్లు పేద ప్రజలకు అందుబాటులో వస్తున్నాయి అనేది ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలా. మరి వీరు అదేవిధంగా వీరి ఎంపీలంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఎంపీలని సూటిగా నిర్మలా సీతారామన్ గారు ప్రశ్నించారు. పీపీపీ విధానం అంటే ప్రైవేటైజేషన్ కాదయ్యా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు. మరి ప్రైవేట్ అని ఉంది కదా అని వీళ్ళ ఎంపీలు అన్నారు. మరి అప్పుడు కూడా వారు చివాట్లు పెట్టడం జరిగింది. మీరు నన్నే ఇటు తప్పుదోవ పట్టిస్తా ఉంటే ప్రజల్లో ఏ విధంగా చెడు అభిప్రాయాన్ని పంపుతారో ఒక్కసారి ఆలోచన చేయాలని ఆమె చివాట్లు పెట్టి పంపడం జరిగింది. మరి నిన్నటి దినం గవర్నర్ గారికి కోటి సంతకాలు, మరి అన్నీ కూడా 40 సంతకాలు. మరి అదేవిధంగా కోటి సంతకాల పేరుతో గవర్నర్ని కలిసి, రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం చాలా దారుణం. వీరు స్కాముల మీద స్కాములు, గత వీళ్ళు పరిపాలన చేసేటప్పుడు వీరి నాయన అధికారంలో రోజుల్లో వీరు ఐఏఎస్ అధికారులను, ప్రభుత్వంలో పెద్దల్ని వాడుకొని ఏమంటే లుచ్చా పనులన్నీ చేయించి 1,00,000 కోట్లు సంపాదించుకొని మరి ఆ యొక్క అధికారుల్ని జైలుకు పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి నోరు తెరిస్తే నేను ఈ పీపీపీ విధానంలో నేను అధికారంలోకి వచ్చిన 2 నెలలకే మరి దీనికి సంబంధించిన
మెడికల్ కళాశాల నిర్మిస్తున్నటువంటి కాంట్రాక్టర్లను కూడా నేను జైలుకు పంపుతానని చెప్తున్నానంటే ఏ స్థాయికి తెగబడ్డాడో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీరు అధికారం లేకనే ఇంత అహంభావంతో అహంకారంతో పెట్టేగిపోతున్నాడు అంటే మరి ఏ స్థాయిలో ఉన్నాడో ఒక్కసారి ప్రజలంతా ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కుటుంబంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వంలో పెద్దల్ని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో సంబోధించడం, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని బెదిరించడం, ఎక్కడికక్కడ జైలుకు పంపుతానడం, సప్త సముద్రాల అవతలున్నా లాక్కొచ్చి మీకు జైలుకు పంపుతానని చెప్తున్నాడంటే మరి ఎంత బరి తెగించి ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడో ఒక్కసారి ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గత 19-24 మధ్య ఇదే విధంగా పోలీస్ అధికారులను వాడుకొని, ఐఏఎస్ అధికారులను వాడుకొని ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేసి స్కాముల మీద స్కాములు చేసి ఈరోజు ఐపీఎస్ అధికారులు జైలుకు పోవడం నీ పరిపాలనలో వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి అదేవిధంగా నాయకులు ఉన్నటువంటి వారు లిక్కర్ కుంభకోణంలో జైలుకు పోవడం వాస్తవం కాదా? మరి ఇవన్నీ నీకు లెక్క పక్క ఉందా? ఒక రకంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిస్తే జైలు అంటారు. మరి ఆనాడు అక్రమ కేసు, స్కిల్ కేసు, ఉద్యోగాలు కల్పించిన కేసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి వారి మీద అక్రమ కేసు పెట్టావు. దాని ద్వారా 53 రోజులు జైలుకు పంపించిన చరిత్ర నీది జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు నీతివంతమైన ఆదర్శవంతమైన పరిపాలన దక్షుడు, పరిపాలన సమర్థవంతంగా నడిపేటటువంటి వ్యక్తి. ఈరోజు పీపీఏ మెడికల్ కళాశాలల ద్వారా సుమారు 70% ఇన్పేషెంట్లకు, అదేవిధంగా 100% పేద ప్రజలకు, పేద ఇన్పేషెంట్లకు 100% అవుట్ పేషెంట్లు పేద ప్రజలకు వైద్య సౌకర్యాలు ఉచితంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వర్తించే పరిస్థితి ఉంది. మరి నీ హయాంలో సీట్లు 42%. ఈరోజు హయాంలో మెడికల్ కళాశాలలో సీట్లు పేద ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల వారు విద్యను మెరుగైన విద్యను అభ్యసించడం కోసం 50% సీట్లు వచ్చే పరిస్థితుంది. మరి ఈ యొక్క పీపీఏ విధానాన్ని పార్లమెంటు స్థాయి సంఘం, అదేవిధంగా మెడికల్కి సంబంధించిన కేంద్ర సంస్థ మంచి బేషైన విధానం అని ఒప్పుకోవడం జరిగింది. ఆ పార్లమెంటు స్థాయి సంఘంలో మీ వైసీపీకి చెందినటువంటి గురుమూర్తి పార్లమెంటు సభ్యులు, గురుమూర్తి గారు, వారికి దానిలో స్థాయి సంఘం సభ్యులు ఉన్నారు. మరి వారు కూడా ఇది మంచి విధానమని సంతకం చేయడం జరిగింది. మరి నీకు తెలియకనే సంతకం పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు అని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడికి నిదర్శనాలు కాదా? కేంద్రంలో ఒక విధానం, రాష్ట్రంలో వస్తే ఒక విధానం చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మరి అబద్ధపు ప్రచారాన్ని చేస్తూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని, పేద ప్రజలైనటువంటి విద్యార్థులు ఒక మెరుగైనటువంటి విద్యని అభ్యసించే అవకాశం లేకుండా చేయడం నీకు అలవాటైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏ విషయంలో తీసుకున్నా నోరు తెరిస్తే జైలు అంటావు, సప్త సముద్రాలు దాటంటావు. మరి నీ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం చివరికి రప్ప రప్ప అంటావు. నీ రప్పాలకో నీ జైలుకో ఎవరు జంకేవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి భయపడేవాళ్ళు ఇక్కడ ఊరు లేరని సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా. మరి అదేవిధంగా నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనం సంబోధించడం, మరి ఏదంటే అది మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. గత ఎన్నికలకు ముందు 2024లో వైనాట్ 175 అన్నా మరి తరిమి కొట్టి 11 సీట్లకి ప్రజాస్వామ్యుతంగా పాత్రేసి నీకు గోరిగట్టిన బుద్ధి మారలేదు, నీ ఆలోచన విధానాలు మారలేదని సూటిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజల తరపున, ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకం తరపున అని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా. మరి ఈ పీపీఏ విధానం ద్వారా గతంలో ఈ యొక్క 19-24 మధ్య నీ అనుమాయాలకు, నీ అనుచరులకు 8,500 కోట్లు కాంట్రాక్టులు కట్టిపెట్టున్నావు. వాటిలో కమిషన్ దండుకోవడం కోసం కాంట్రాక్టర్లను కూడా బెదిరిస్తా ఉన్నావు. మరి నువ్వు మాట్లాడుకున్న లావాదేవీ ప్రకారం కమిషన్ దండుకునే దాంట్లో భాగంగా ఈరోజు కట్టకూడదని చిలువలు పొలవలు చేసి ఒక యాగీ చేస్తున్నావని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా సూటిగా. మరి అదేవిధంగా ఈ యొక్క 500 కోట్లకు మించి నువ్వు ఖర్చు చేయాలి 5 ఏళ్లలో. మరి నువ్వు 5 ఏళ్లలో ఖర్చు చేసి ఉండొచ్చు కదా, అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఖర్చు చేయాల. ఈరోజు ఒక తెలివైనటువంటి, ఒక దూరదృష్టి కలిగినటువంటి, ఒక సైబరాబాద్ నిర్మాణకర్త, విజన్ 2020 సృష్టికర్త, అదే విజన్ 2047 రూపశిల్పి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో విజన్ 2020 అన్నారు. మరి ఈరోజు ప్రత్యేకాంధ్రలో విజన్ 2047 తీసుకొచ్చి దాని ద్వారా రూపకల్పన చేసి అన్ని మెరుగైనటువంటి వసతులను, ఒక సంపద సృష్టిస్తూ పేద ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపాదన అందించాలని లక్ష్యంతో నిరంతరం పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో
పీపీఏ విధానం, పీపీపీ మెడికల్ కళాశాల విధానం ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు పేద ప్రజలకు అందించాలని, మెరుగైన విద్యను పేద విద్యార్థులకు అందించాలని సంకల్పంతో పనిచేస్తున్నాడు. మరి నీ ఆలోచన పేద ప్రజలకు వైద్యం అందకూడదా? మరి నీ ఆలోచన పేద విద్యార్థులు వైద్య కళాశాల చదవకూడదా? నీ బూర్జవ మనస్తత్వం, నీ యొక్క పులివెందుల పంచాయతీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని గత 5 సంవత్సరాలు దిద్దావు. మరి అటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయనుకుంటున్నావా? అటువంటి లేవు. ప్రజాస్వామ్యం పురోడిల్లింది. ప్రజాస్వామ్య 4 స్తంభాల మీద పోతా ఉంది. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని కార్యక్రమాలను సమదృష్టితో సమపాలనలో చేస్తున్నటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా నిరంతరం కష్టపడుతున్న నాయకత్వం నారా లోకేష్ బాబు గారిది ఈ సందర్భంగా తెలియపరుస్తుండా. మీరు కేవలం ఆనాడు ఋషికొండ బోడిగుండు కొట్టేదానికి 500 కోట్లు ఖర్చు చేసేవే జగన్మోహన్ రెడ్డి. మరి 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కళాశాల పూర్తి చేయొచ్చు కదా, మరి చేయలేదే. నువ్వు నీ స్వార్థం కోసం, నీ యొక్క విలాసం కోసం ఖర్చు చేసినటువంటి వ్యక్తి మీరు. మళ్ళా నువ్వు మాట్లాడుతున్నావు మీడియా ముందుకు వచ్చి కోటి సంతకాల పేరుతో గవర్నర్ గారిని తప్పుదోవ పట్టిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, వాటిని ఫోర్జరీ చేసి పెద్ద స్కాములు. నీ ప్రభుత్వాలు స్కామ్, నువ్వు ప్రతిపక్షంలో ఉన్న స్కామ్. నువ్వు నోరు తెరిస్తే జైలుకు పంపుతా. నీ బొడ్డ బెదిరింపులు గోరు భయపడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ విశిష్టమైనటువంటి పరిపాలన చేసేటటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పీపీఏ విధానం మెరుగైందని ఈనాడు ప్రపంచం, కేంద్రం మద్దతు ఇస్తా ఉంది. నీ స్వయాన నీ ఎంపీ కూడా మద్దతు ఇచ్చాడు. మరి నీ ఎంపీని జైలుకు పంపుతావా? మరి దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ యొక్క మెడికల్ కౌన్సిల్ వారిని పంపుతావా? లేదా న్యాయమూర్తులు న్యాయమూర్తులు సమర్థిస్తున్నారు, మరి వారి మీద చర్యలు తీసుకుంటావా? మరి ఎక్కడికి పోతా ఉన్నారు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? మరి కోర్టు మెట్లు తడతారంట. కోర్టు మెట్లు ఏంది ఆయన దట్టేది? నీ 5 ఏళ్ల పరిపాలనలో కోర్టులు ఇన్ని ముట్టికాయలేసాయి. ఒక్కరోజైనా స్పందించావా? కోర్టులు అంటే గౌరవం ఉందా నీకు? ఒక మర్యాద ఉందా నీకు? చట్టం మీద గౌరవం ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని. నీవు నీ క్యాడర్ని కాపాడుకోవడం కోసం, నీ ఉనికిని కాపాడుకోవడం కోసం, నీ భవిష్యత్తు కోసం రప్ప అంటావు. అంటే రప్ప అవసరం ఆంధ్ర రాష్ట్రానికి? మరి ఇక్కడ ప్రశాంతమైన పరిపాలన సాగుతా ఉంది. మరి అదేవిధంగా జైలుకు పంపుతానంటావు. అధికారులు 7 సముద్రాలున్న అవతలున్నా తీసుకొస్తాను, పడేస్తాను, కాళ్ళు కట్టేసి లోపలేస్తాను, జైలుకు పంపుతానంటావు. మెడికల్ కళాశాలలు నిర్మించేటటువంటి కాంట్రాక్టర్లు జైలుకు పంపుతానంటావు. ఏం మీ జాగిరా ఇది అని సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని. అదేవిధంగా వారు నిన్నటి దినం మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రజాస్వామ్యానికి ఇటువంటి వ్యక్తులు, ఆర్థిక ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకరం. రాజకీయాల్లో ఒక్క క్షణం కూడా కొనసాగే నైతిక అర్హత వీరికి లేదు. గత 24లో 11 సీట్లు ఇచ్చి మరి నామాలు వేసినా మార్పు రాలా. రేపు రాబో రోజుల్లో ప్రజాస్వామ్యుతంగా బట్టలు ఓడదీసి ప్రజాక్షేత్రంలో నిలబెడతారు ప్రజలే. ఈ సందర్భంగా ప్రజలకు తెలియపరుస్తూ ఈ విషయాలని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ విషయాలను ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాను. జై హింద్, జై చంద్రబాబు.